కమ్యూనిజం అన్నటువంటిది లేకపోతే కనుక పేదవాడి బ్రతుకేమైపోతుందన్న భయం అయితే ఉంది. ఎందుకంటే పేదవాళ్ళ కష్టాలని ప్రపంచానికి గుర్తు చేస్తూ ప్రభుత్వాలు నిలదీసి వాళ్ళని దారికి తెచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులే. ఇవాళ వాళ్ళు లేకపోవడం లేదా వాళ్ళు బలహీనపడటం చాలా ఇబ్బంది కూడా అవుతుంది. వాస్తవంగా మధ్యతరగతి కష్టాలు కానీ పేదల కష్టాలు కానీ ప్రొజెక్ట్ కావట్లేదు. చివరికి రాజకీయ ఎజెండాలో కూరుకుపోతున్నారు ప్రజలు. కానీ కమ్యూనిజం ఎలా దెబ్బతిన్నదన్న మీద గౌతమ్ కాశ్యప్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఓడిపోవడం గెలిచిన దానికన్నా మూడింతలు లాభపడటం అని కొన్నిసార్లు పెద్దవారు అన్నది నిజమే కావచ్చు. సరిగ్గా వారు అన్నట్టే కమ్యూనిస్టు భారతదేశంలో కాదు, ఎప్పుడు ఎక్కడా ఒక్కసారిగా అధికారంలోకి రాలేదు. ఆ మాటకు వస్తే అలా ఎవ్వరూ ఏ పార్టీ రాలేదు, ఒక్క ఎన్టీఆర్ తప్ప. ఇవేవి కమ్యూనిస్ట్ నాయకులకు తెలియనివి ఏమీ కావు. అయితే ఒకనాడు మన దేశంలోని దేదీప్యమానంగా వెలిగిపోతుంది నెహ్రూ గారి కాలంలోనే. ఆనాటి అంతటి బలమైన కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా పోరాడి ముచ్చెమటలు పట్టించి గుండెల్లో రైలు పరిగెత్తించిన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఎందుకు ప్రాభవం కోల్పోయింది, ఎందుకు అన్నేసి ముక్కలైపోయింది? దీనికి కేవలం సైద్ధాంతిక విభేదాలని ముద్దు పేరు పెడితే ఆ విభేదాలు ఏంటో అసలు ఎందుకో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్న సామాన్యుడికి అర్థం కాలేదు. మీరు విడమర్చి ఇవి సైద్ధాంతిక విభేదాలు, అవి ఎలా వచ్చాయంటే అని వివరించి చెప్తే నాలాంటి మిత్రుడికి అర్థం కావచ్చు. కానీ కమ్యూనిస్టులు ఏ సామాన్యుల పక్షాన్ని ఏ ప్రపంచ శ్రామిక జీవుల ఐక్యత కోసం పోరాడుతున్నామని చెప్తున్నారో ఆ శ్రామికులకి ఇది అస్సలు అర్థం అవడం లేదు. లేకపోతే ఆనాటి నాయకుల నిజాయితీ ముందు అవినీతిలో నిండా మునిగిపోయిన కుక్కమూతి పిందెల్లాంటి వాళ్ళు కాంగ్రెస్ తరపు నిలబడి గెలవడం ఏంటి, నాయకులుగా ఎదిగిపోవడం ఏంటి సార్? అంత జరిగినా జాగ్రత్త పడ్డారా? బుద్ధి తెచ్చుకుని సత్యం తెలుసుకుని సామాన్య జనం కోసం ఒకటయ్యారా అంటే అది లేదు. ఆశయాలు ఆకాశంలో, బుద్ధి బురదగుంటలో. విభజనలో వికృత రూపం ఎలా ఉందంటే ఇంగ్లీష్ అక్షరాలు చాలనని మొక్కలయ్యారు, ఇంకా అవుతూనే ఉన్నారు. తమలో తాము ఐక్యత లేకపోవడం అతిపెద్ద వైరుధ్యం. సిపిఐ సిపిఎంలతో మొదలై ఈరోజు ఎంఎల్, లిబరేషన్, జనశక్తి అంటూ ఎన్నో గ్రూపులుగా విడిపోయారు. ఉదాహరణకి చైనా రష్యా యుద్ధం వస్తే భారత కమ్యూనిస్టులు ఎక్కడ కొట్టుకున్నారు? దేశ ప్రయోజనాల కంటే పరాయి దేశ సిద్ధాంతాలకు పెద్దపీట వేయడం వల్ల సామాన్య భారతీయుడు వీళ్ళకి దూరం అయ్యాడు. సిద్ధాంత చర్చల పేరుతో కత్తులతో నరుక్కున్న రక్త చరిత్రని జనం కళ్ళారా చూశారు. ఐక్యత లేని వారి వ్యవస్థను ఎలా మారుస్తారన్న ప్రశ్న జనంలో బలంగా నాటుకుపోయింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పార్టీలను చూస్తే సిపిఐఎం, సిపిఐఎంఎల్, లిబరేషన్, ఆర్ఎస్పి, ఏఐఎఫ్బి, ఎస్యుసిఐ, ఎంసిపిఐయు, ఆర్ఎంపిఐ వంటివి ఎన్నో ఉన్నాయి. కమ్యూనిస్టుల మధ్యలో జరిగిన అంతర్గత హింస మరియు రాజకీయ హత్యలు భారతీయ రాజకీయ చరిత్ర అత్యంత విషాదకరమైన అధ్యాయాలు. వర్గశత్రువుల నిర్మూలన పేరుతో మొదలైన పోరాటాలు సిద్ధాంత విభేదాల వల్ల సొంత వర్గం మీదే దాడులుగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతాల రణరంగంలో జరిగిన దారుణ రక్తపాతాలు 1960 నుంచి 90, తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత మొదలై ముఖ్యంగా నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత పరాకాష్ఠకి చేరాయి. 80 మరియు 90 దశకాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో జనశక్తి వర్సెస్ పీపుల్స్ వార్, పీడబ్ల్యూజీ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గానికి చెందిన నాయకులు కోట్లను ముద్ర వేసి చంపేవాడు. పీపుల్స్ వార్ గ్రూప్ నుండి విడిపోయి విప్లవ కమ్యూనిస్ట్ కేంద్రం ఆర్సీసీలో చేరినందుకు చాదర్ఘాట్ సీనును దారుణంగా హత్య చేశారు. న్యూ డెమోక్రసీ, జనశక్తి, లిబరేషన్ వర్గాల మధ్య గ్రామీణ ప్రాంతాల ఆధిపత్యం కోసం అనేక మంది గ్రామస్థాయి నాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కమ్యూనిస్టుల మధ్య జరిగే హింస అత్యంత భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా సిపిఎం పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళని ఆ పార్టీ ఏమాత్రం సహించదు. 2012లో టీపీ చంద్రశేఖరన్ సిపిఎం నుండి విడిపోయి ఆర్ఎంపీఐ బట్టి పెట్టినందుకు ఆయన 51 సార్లు కత్తులతో పొడి చంపారు. కన్నూరు జిల్లాలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినా లేదా పార్టీ మారిన నరమేధం తప్పదన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల పాలనలో తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన తోటి కమ్యూనిస్టులు అణచివేసిన ఘటనలు ఉన్నాయి. 1970లో బర్ద్వాన్ జిల్లాలో జరిగిన సైన్ భారీ హత్యలు ఇందుకు నిదర్శనం. హత్యకు గురైన మరికొందరు ప్రముఖ నాయకుల వివరాలు. చలసాని వెంకటరత్నం, విజయవాడ 1970. ఈయన హత్య విజయవాడ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు. తాడిగడప వెంకటేశ్వరరావు, విజయవాడ పరిసరాలు 1980లో సిపిఎం నాయకుడు ఆధిపత్య పోరులో హత్యకు గురయ్యాడు. మాధూర్ రఘురామయ్య, చల్లపల్లి 1970-80 భూపోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు. నరహరిశెట్టి నరసింహారావు, అవనగడ్డ 1980 సిపిఐ నాయకుడు రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. గంపా మల్లేశ్వరరావు, చల్లపల్లి 1970 రైతు కూలీల హక్కుల కోసం పోరాడుతూ హత్యకు గురైన సిపిఎం నాయకుడు. కొడాలి మధుసూదనరావు, చల్లపల్లి 1990 కాంగ్రెస్ సిపిఎం ఘర్షణలు బలైనటువంటి నాయకుడు. మువ్వల ప్రసాద్, కృష్ణా జిల్లా 1980 ఎస్ఎఫ్ఐ నుండి వచ్చిన యువ నాయకుడు రాజకీయ కక్షల్లో హత్యకు గురయ్యాడు. ఐక్యత అన్న మాట లేకుండా నడి రోడ్ల మీద బూతులు తిట్టుకుంటూ కత్తులతో హత్యలు చేసుకుంటుంటే ఎన్ని గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. కామ్రేడ్ అమర్ రహే అంటూనే ప్రజల జీవితాలను శ్మశానాల పాలు చేశారు. అసలు విప్లవం ఏంటో మర్చిపోయి మీరు చేస్తున్న పనులకు మీ ఇంట్లోని తల్లులు, అక్క చెల్లెళ్ళే మీకు దూరం అయ్యారు. ఎందుకు ఈ హత్యలు జరుగుతాయి? కమ్యూనిస్ట్ సిద్ధాంతం లైన్ని వ్యతిరేకించే వాళ్ళని రివిజనిస్టులు లేదా ట్రోత్సిస్టులు అని ముద్ర వేసి ముఖ్యంగా అతివాద వర్గాల వాళ్ళని ద్రోహులుగా పరిగణించి మరణశిక్ష విధించే సంస్కృతి ఉంటుంది. ఇదంతా నేను మంచివాడిని, నేను నమ్మిన వర్గమే మంచిది, మిగిలిన వాళ్ళంతా వర్గశత్రులు అనుకున్న అతి నమ్మకం తెచ్చిపెట్టిన అనర్థం. పైగా ఇది ఎవరి వల్ల కాదు, ఈ కమ్యూనిస్టులు బుద్ధిహీనత వల్లే బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దీనికి తోడు తెచ్చిపెట్టుకున్న ఎక్కడ లేని నాస్తికత్వ ముసుగులో సామాన్య జనాన్ని వాళ్ళు ఆరాధించే రాముడి మీద, కృష్ణుడి మీద, దుర్గామాత మీద బూతులు, తిట్లు, ఒకే కుటుంబంగా ఉండాల్సిన వాళ్ళు పరస్పరం కత్తులతో నరుక్కున్న
ఈ రక్త చరిత్ర సామాన్య ప్రజలను కమ్యూనిజం నుండి దూరం చేసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు ఈ పోరాటాల్లో బలైపోయి వాళ్ళ ఇళ్లను శ్మశానాలుగా మార్చుకున్నారు. తమ సర్వస్వాన్ని అర్పించిన పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నత నాయకుడు ఏ సిద్ధాంతాలు తెలియని ఒక సినీ నటుడి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు వేయడం తలుచుకుంటే గుండె మండిపోతుంది. శ్రామికుల ఒక కళ్యాణం కోసం ఆయన చేసిన త్యాగాలు ఈ కమ్యూనిస్టుల బుద్ధిహీనత వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. దీనికి తోడు తెచ్చిపెట్టుకున్న నాస్తికత్వం అందరి దేవుళ్లను గౌరవించే వాళ్ళని తిడుతూ, మరోవైపు మత ఛాందస్వాదంతో కోట్లాది మందిని పొట్టను పెట్టుకున్న వాళ్ళని ఓట్ల కోసం మెచ్చుకుంటూ కలిసి నడుస్తుంటే జనానికి మతిపోతుంది. సొంత వారే శత్రువులైన వేళ కత్తులతో చెడమడ నరుక్కున్నారన్నది పచ్చి నిజం. ముఖ్యంగా సిపిఐ సిపిఎం చీలిన తర్వాత, అలాగే పీపుల్స్ వార్ నక్సలైట్ల గ్రూపులు పుట్టుకొచ్చాక ఎవరు అసలైన కమ్యూనిస్ట్ అనే చర్చలో భాగంగా సొంత కేడర్ని కోవట్లను ముద్ర వేసి చంపుకోవడం పెరిగిపోయింది. భూ పోరాటాలు, రోడీ రాజకీయాలు, చల్లపల్లి, ఎవరిగడ్డ వంటి చోట్ల భూ పంపిణీ విషయంలో వచ్చిన గొడవలు మెల్లగా వ్యక్తిగత కక్షలుగా మారి హత్యలకు దారితీశాయి. విజయవాడలో చలసాని వెంకటరత్న హత్య తర్వాత కమ్యూనిస్టులు తమ రక్షణ కోసం దళాలను ఏర్పాటు చేసుకోవడం, అది కాస్త పూర్తిస్థాయి రౌడీ రాజకీయాలుగా మారడం పెను విషాదం. కుటుంబాల వినాశనం, ఈ హత్యల వల్ల ఏ సిద్ధాంతం గెలవలేదు, కానీ ఆయా నాయకుల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఈ రక్తపాతాన్ని చూసి విసిగిపోయిన ప్రజలే మెల్లగా కాంగ్రెస్ లేదా టీడీపీ వంటి పార్టీల వైపు మొగ్గు చాలా వరకు చూపారు, వెళ్ళిపోయారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు వంటి వారు సహజ మరణం పొందిన వాళ్ళు కన్న కళలు, వాళ్ళు నిర్మించిన పార్టీలు ఇలాంటి అంతర్గత హత్యల వల్ల బలహీనపడిపోవడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. చివరికి మీ ఆశయాలను ప్రేమించిన, ఐక్యత లేని మీ జీవనశైలిని, సహనం లేని మీ నరమేధాన్ని చూసి విసిగిపోయిన జనం కమ్యూనిస్టులు కనబడితే దండం పెట్టి వేరే పార్టీల వైపు వెళ్ళిపోయారు. మిగతా పార్టీలు ఎంత అధ్వానంగా ఉన్నా వీళ్ళకన్నా వాళ్లేనయమనే నమ్మకానికి ప్రజలు వచ్చేశారు. ఈనాటికి కమ్యూనిజం ఆశయాలను, నాయకుల నిరాడంబతను జనం అభిమానించవచ్చు. అలాంటి వాళ్ళు కనిపిస్తే ఇంటికి పిలిచి భోజనం పెడతారేమో కానీ ఓట్లు వేయమంటున్న ఆ పార్టీలకు మాత్రం చెడు జరుగుతుంది. వాళ్ళు రోజు రోజుకి ఇంకా దూరం అవుతూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ నేను నా కమ్యూనిస్ట్ మిత్రులను వదులుకోలేను. వాళ్ళ వ్యక్తిత్వంలో, నా కుటుంబంలో విశాలమైన భావాలను అభిమానించకుండా ఉండలేరు. ఆనాటి మహోన్నత నాయకులు త్యాగాలకు, ఆశయాలకు మనసారా స్మరిస్తూ వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ అంటూ పెట్టుకొచ్చారనమాట.